రావాల్సిన లబ్ధిదారుల కోసం అందరినీ కూడా కలిసి కొట్లాడతాం తప్పకుండా. అట్లనే దయచేసి మీరు వచ్చినప్పుడే గొడవ చేసిన అన్న భావన తప్పది, అది అయితే మాత్రం జరగలేదు. నేను కూడా చెప్తాను, నిజంగా అట్లా జరగలేదు. కేవలం అక్కడ ఏమనడం జరిగిందంటే ఎంఆర్ఓ గారు, అది కూడా ఏ ఒక్క కార్యకర్తని ఉద్దేశించి వాళ్ళు అడగలేదు. ఎంఆర్ఓ గారు ఎందుకు ఈ ప్రోటోకాల్ పేరు చేసిన ఎంఆర్ఓని అడగడం జరిగింది. సరే గొడవ జరిగిపోయింది. సరే దానికి ఇద్దరం కూడా దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే రెండు వైపుల వాళ్ళని కూడా ఆఖరికి మనం కలిసి ఉండాల్సింది గ్రామంలోనే కాబట్టి శాంతిగా కలిసి ఉందాం. మనం కలిసి కొట్లాడాల్సింది ఎవరి కోసం? ఆఖరికి వీళ్ళ కోసం. సో దయచేసి అట్లానే ఇప్పుడు మన అన్ని కూడా అమ్మా మీ అందరినీ కోరేది ఒకటే, తప్పకుండా అరులందరికీ వచ్చే వరకు కొట్లాడదాము. ఇగో అన్న కూడా మన అందరితో కలిసి వస్తారు, మనందరం కలిసి కొట్లాడదాం. ఎవరు కూడా ఇంతకుముందు నేను చెప్పినాను, ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా అవసరం లేదు. పక్క మీకు అంతకుముందు ఎట్లా ఎవరెవరికైతే రావాలో తప్పకుండా నిల్చొని కొట్లాడతాం. తప్పకుండా ఇప్పుడే మా తమ్ముడు చెప్తా ఉన్నారు, ఇక్కడ నుంచి బోనస్ కోసం అయినా రుణమాఫీ కోసం అయినా రైతు భరోసా ఇప్పుడు కొట్లాడినాము. తప్పకుండా రైతు భరోసా ఎవ్వరికి కట్ అయితే లేదు, ఉన్న వాళ్ళందరికీ కూడా రైతు భరోసా వస్తుంది. అట్లనే తప్పకుండా భవిష్యత్తులో కూడా నర్సింగన్నతో కలిసి పనిచేసి మన మల్లాపూర్ మండలంలో కలిసి డెవలప్ చేసుకుందాం అని చెప్పి అందరికి కోరుతా ఉన్నారు. దయచేసి అందరు ఇవాళ కోపతాపాలు ఇక్కడనే వదిలేసి ఇంటికి అందరు మంచిగా చెప్పినారు. మేము కూడా కలిసి పనిచేస్తున్నాం అనే వరకు అంతవరకు ఇక్కడ ఉన్న కార్యకర్తలు వారు చెప్పినప్పుడు మాట్లాడినప్పుడు విన్నారు. మరి నేను వచ్చినప్పుడే మరి పార్టీలకు అతీతంగా ఎవరో ఇద్దరు ముగ్గురు షురూ చేసినారు. నేను ఎప్పుడు కూడా కాంట్రవర్సీస్ పోయే వ్యక్తిని కాదు. 2 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి చూస్తున్నాను. నేను ఎవరు కూడా ప్రతి ఒక్కరు ప్రోటోకాల్ ఇష్యూ వచ్చినప్పుడు వారికి కూడా తెలుసు. నాకు ప్రోటోకాల్ లేకపోతే మంత్రులు వచ్చినప్పుడు కూడా జడిపి మీటింగ్ అయితే వారు ప్రత్యక్ష సాక్షి అడగని నా తర్వాత మాట్లాడతారు. నేను అక్కడి వరకు వచ్చి నేను వెనక్కి తిరిగి వెళ్ళిన. అది నా సంస్కృతి. అది మేము మర్యాదగా ఉంటాం, మర్యాదగా నాయకులను గౌరవిస్తాం. దాన్ని ఏదో చిన్న చిన్న ఇష్యూను చిలికి పెద్ద చేసుకున్నాం అనుకుంటే అది సరైనది కాదని మరి ఒక్కసారి మీ అందరికి తెలియజేస్తాం. ఎందుకంటే మల్లాపూర్లో ఇది పెద్ద మండలం, అందరం పనిచేస్తున్నాం, కలిసి పనిచేస్తున్నాం. మాకు నిధులు వచ్చినాయి, ఎమ్మెల్యే గారికి నిధులు ఉన్నాయి. ఇప్పుడు వాటికి కూడా ఇల్లు ఇస్తామని చెప్పింది మా ప్రభుత్వం ఎమ్మెల్యేలకు. మాకు కూడా ఇల్లు ఇస్తామని అన్నారు. ఇంతకుముందు అడిగారు. ఇలా 21st వార్డుల మీటింగ్ అయితే అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు, సార్ మీరే నేను ఇల్లు ఇప్పిస్తామని. సార్ అన్నారు నేను 350 ఇల్లు ఇస్తాను. సరే నేను కూడా 350 ఇల్లు ఇప్పిస్తా అని చెప్పిన ఆ వీడియోలు కూడా ఉన్నాయి, మీరు చూడండి. ఎందుకంటే మనకు కావాల్సింది ఇక్కడ మన నియోజకవర్గంలో, అది కూడా చెప్పిన, ఈ నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంలో ఉండాలని. మనం కొట్లాడుకొని ఏదో టీవీలో వచ్చి పేపర్లలో వస్తే అది ఘనత కాదు. మనకు మంచితోటి పేరు రావాలి, కానీ ఏదో కొట్లాడుకొని మనం చేసుకున్నామంటే రోజు కొట్లాడుకోవచ్చు, కానీ అది కాదు. 11 నెలలు అయింది మన ప్రభుత్వం, 13 నెలలు అయింది. వచ్చిన తర్వాత ఎన్నడన్నా జరిగిన ఘర్షణలు ఎన్నడూ జరగదు. మరి ఇవాళ ఎందుకు అయిందని? అలాంటివి రాకూడదు. ఎక్కడ వచ్చినా కూడా సామరస్యంగా పరిష్కరించుకోవాలి, పనులు చేసుకుందాం. కేసీఆర్ గారు తెలంగాణ సమాజాన్ని అందరు ఒక తాటికి తీసుకొస్తే వీళ్ళు తెలంగాణ సమాజంలో ఇవాళ పక్కింటోడితో కూడా ప్రజలు కొట్లాడే పరిస్థితి వచ్చింది. నాకు వచ్చింది ఈయనకు రాలేదు, ఆయనకి ఎట్లు వచ్చింది నాకెట్లు రాలేదని కొట్టుకుదాన్ని కొనే పరిస్థితి తీసుకొచ్చినారు ఇవాళ. దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడన్నా మేలుకొని ప్రజాపాలన చేశారు. ఇప్పటి వరకు దాన్ని స్క్రూటినీ చేయరు, ఇప్పటి వరకు దాన్ని ఆన్లైన్ చేయరు. మరి ఏం లాభం చేయడం? ఈ పేపర్ కాగితాలు తిరుక్కుంటూ ప్రజలు అలసిపోతూ ఉన్నారు. నాకు ఇప్పుడు వస్తుందా రేపు వస్తుందా అని చెప్పి. దయచేసి ఇప్పుడన్నా ముఖ్యమంత్రి గారిని నిద్రలేచి ప్రజల్ని యాచకులు చేయకండి, ప్రజల్ని అడుక్కోలాగా తిప్పకండి. అదేవిధంగా మా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఒకటే, యాచించకండి. దయచేసి గట్టిగా నిలబడండి. మీకోసం మీకు రావాల్సిన హక్కు అది, మీకు రావాల్సిన ప్రతి ఒక్క పథకం కోసం మేము దగ్గరుండి నిలబడి పోరాడి మీ అందరికి వచ్చేటట్టు. అదేవిధంగా బాధాకరం ఏంటంటే ఇవాళ మీటింగ్లో మరి నాకు అర్థం అవ్వట్లేదు,
సరే, దాని గురించి ఎక్కువ నేను కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు. కానీ మీటింగ్లో పాల్గొనాల్సింది ఎవరు, అసలు ఇది కాంగ్రెస్ సభలా లేకపోతే గవర్నమెంట్ సభలా అని చెప్పి నేను గవర్నమెంట్ని వాళ్ళకి ప్రశ్నిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ సభలా లేకపోతే ఇది ప్రజల కోసం పెడుతున్న, గవర్నమెంట్ నుంచి పెడుతున్న సభలా అని చెప్పి నేను వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. కార్యక్రమాల గురించి మాట్లాడకుండా గతంలో కేసీఆర్ ఇవి చేసిండు, కేసీఆర్ అవి చేసిండు, ఈ ప్రభుత్వం ప్రజలను బిచ్చగానం చేస్తుంది, ఇలాంటి మాటలు పదజాలం వాడినన్న దాని మీదనే మా కార్యకర్తలందరూ కూడా కొంత గొడవకు తిరగడం జరిగింది. దాని తర్వాత నేను ఈ వార్డు ఇన్ఛార్జ్గా మా జట్టిలింగం వారు, ఇక్కడ ఇంతకుముందు కౌన్సిలర్ వారు కూడా ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసింది వారు. నేను ఇక్కడికి వస్తా అని తెలిసి మళ్ళీ వారు కూడా ఎమ్మెల్యే గారు వస్తున్నానంటే సరే రానియండి, ఏమున్నది, మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం, ఇది ప్రజాపాలన, ప్రజలకు సంబంధించింది, అందరం వెళ్ళొచ్చు అని అన్నారు. సరే, నేను కూడా డయాస్ మీదకి వెళ్ళడం జరిగింది. సో వెళ్తున్నప్పుడు వారేదో ప్రోటోకాల్ అని చెప్పడం జరిగింది. నేను చెప్పిన ఇక్కడ ప్రోటోకాల్ అన్నది కాదు, ఇది ప్రజల గురించి, ప్రజాపాలన, ప్రజా సమస్యల గురించి, ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ఈ ప్రజాపాలన ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇండ్లు ఎవరైతే అరువులు ఉన్నాయో అరువుల ఇండ్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకు సందేశం ఇచ్చేందుకు ఇక్కడికి రావడం జరిగింది. ఇది టీఆర్ఎస్ మీటింగ్ కాదు. ఇది వచ్చి మనం ఏది కేసీఆర్ గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం అన్నప్పుడు మా కార్యకర్తలు స్పందించి ఈ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతుంటే వారు దాని మీద స్పందించి వారు మాట్లాడినప్పుడు నేను వచ్చి చెప్పిన, అది పద్ధతి కాదు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, గౌరవిస్తున్నాం మిమ్మల్ని కూడా అంటే వారు అన్నారు, మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తున్నాం. అంతే, మరి పరస్పరంగా గౌరవించుకున్నప్పుడు మరి విభేదాలు ఎక్కడ వస్తున్నాయి? మనం ప్రజల కోసం ఎలక్షన్ల వరకే, మీరు పార్టీలు ఎలక్షన్ల తర్వాత అభివృద్ధికి పనిచేద్దాం. మా ముఖ్యమంత్రి గారు పార్టీలకు అతీతంగా అందరికీ పనిచేస్తూ ఉన్నారు, మేము కూడా అట్లే పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాం. మీరు రానివ్వండి, మీకు